సో గైస్ మనం బ్యాచిలర్ రూమ్స్ అంటే ఎలా ఉంటాయి ఆల్మోస్ట్ అంటే బుక్స్ కానీ మెయిన్ ప్రయారిటీ ఆఫ్ ది బుక్స్ కదా. నువ్వు బ్యాచిలర్ లైఫ్లో నా చుట్టూ పని చూసుకుంటే ఉందేమో వాళ్ళకి పక్కన దిగినామంటే ఏమైనా చూడకూడదు. ఇంత వాళ్ళు చూసి కుర్చీ ఎక్కేస్తారు కాబట్టి ఏదైనా అవసరం లేదు. ఫెయిల్ అవ్వాలి. బీబీ క్రీమ్ అనుకుంటా, బీబీ క్రీమ్ ఇది ఓకే. ఈ బ్రష్ అది ఒక్కది ఉండదు. మా ఫ్రెండ్స్ అసలు ఉండదే ఉండదు నాకు తెలిసి. ఏముంటుంది ఇలాగా ఇక్కడ బుక్ మాత్రం ఉంటుంది. బుక్స్ అయితే ఈ కుక్కర్ అయితే మాత్రం చూస్తున్నారా. చూసారా బుక్స్ అయితే ఎక్కడ కనపడవు రూమ్ అసలుకి. ఎంత అంటే అంత చెత్త ఉంటుంది రూమ్ అయితే. పరమ చెత్త. అందరికి బ్యాచిలర్ లైఫ్ అంటే అలా ఉంటుంది అని చేస్తుంటుందా అంటే చదువుకుని ఏదో పీక్ తామని తట్ట చేస్తారు కదా అంతేం ఉండదు. ఇలాగా నాకు బెస్ట్ లైఫ్ ఇది ఒకటి అంతే. ఇంకా మామూలు బ్యాచిలర్ రూమ్స్లో అయితే నిమ్మకాయలు ఎన్ని ఉంటాయని ఉంటాయి. ఇప్పుడు ఒక చూస్తున్నాను మా రూమ్లో పోయినా నేను క్లారిటీ చేస్తాను. ఒకటి ఒకటి రెండు ఇన్ని నిమ్మకాయలు ఉంటాయి. మామూలుగా ఏదో గుళ్ళో ఉంటుంది నిమ్మకాయలు ఆ టైప్లో ఉంటాయి బ్యాచిలర్ రూమ్స్ అంటే. ఎందుకంటే బ్యాచిలర్ రూమ్స్ వల్ల చెప్పాల్సిన అవసరం లేదు, కన్ఫర్మ్ ఉంటాయి అయితే. మరి మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా. మాకైతే పప్పు అయిపోయింది అనుకుంటా. పప్పు వేసి దింగి తిన్నాం. రైస్ అనమాట. దీనిలో స్పెషాలిటీ ఏం తెలుసా, దీన్ని ప్లేట్ అవుతుంది అనమాట. ఇలా పెట్టేసి ఇలా ఇష్టమంటే అయిపోయాయి వస్తుంది. ఇది బ్యాచిలర్ స్పెషాలిటీ అనమాట. మళ్ళీ తీట పని ఏం చేసింది తెలుసా, ఇలా మొత్తం పాడైపోయింది. ఇప్పటివరకు మా అమ్మ చెప్పుడు ఇంటి దగ్గర చేసి పెట్టి తింటామని ఫైనల్గా నాకు కూడా తెలియదు పప్పు అన్నం నేను నేర్చుకుంటాను చెప్పేసి. ఫైనల్గా నేర్చుకున్నాను. దిస్ పప్పు, ఇది పప్పు, ఇది అన్నం. ఇలా నేనైతే ప్రయోజనం అయిపోయినా అనుకుంటున్నా. మరి మీరు కూడా అయ్యారో ఒకసారి కామెంట్ చేయండి.